రెండవ విడత గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ల ఎన్నికలు జరుగుతున్నాయి. పెద్దపల్లి సబ్ డివిజన్లో అంటే మా ఏరియాలో పాలకుర్తి మండలం, ధర్మారం, అట్లాగే జూలపల్లి, ఈ 3 మండలాల్లో ఈ విడతలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ధర్మారం లోకల్లో ఉన్నాం. ఇక్కడ ఇది పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ, ఓటర్లు కూడా ఎక్కువ. నందిమేడారం ఇలా చెప్పుకోవద్దు, మండలంలో చాలా మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఓటర్స్ కూడా ఎక్కువ ఉన్నప్పటికీ ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా ఈ జిల్లాలో అంత మంచోళ్ళు, మీ అందరూ తెలుసు. చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా అభిప్రాయ భేదాలు ఉన్నా కుటుంబ సభ్యుల్లాగా ఇది ఒక ప్రాసెస్. ఎలక్షన్ అనేది ఒక ప్రాసెస్. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఒక పండగ. ఇదంతా మనం అందరూ కలిసిమెలిసి చేసుకునేటువంటి పద్ధతి. అంతే. ఇప్పుడు గెలిచే వాళ్ళైనా ఓడిన వాళ్ళైనా ఎక్కడి నుంచో రాలేదు, ఓడిపోయినా గెలిచినా ఇక్కడే ఉండాలి. ఇక్కడనే ప్రజలకు ఆ ఊరికి సంబంధించి ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి అందరూ కూడా సమైక్యంగా కలిసిమెలిసి ఒక పండగ వాతావరణంలో ఓటర్లందరూ కూడా ఓట్లు వేసుకుంటారు వాళ్ళ ఇష్టాల ప్రకారం. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయం ఇప్పుడు జరగలేదు, జరగబోవు. ఇక్కడ పబ్లిక్ చెప్పాను కదా మీకు ముందే, మంచోళ్ళు. అట్లాగే మేము కూడా పోలీస్ పరంగా భారీ ఎత్తున మా గౌరవ కమిషనర్ అంబర్ కిషోర్ జా రామగుండం కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే డీసీపీ రామిరెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మా ఎస్ఐలు, సిఐలు, మా సిబ్బంది అందరూ కూడా ప్రతి చోట, ప్రతి పోలింగ్ లొకేషన్ చోట, ప్రతి ఓట్లు వేసే ప్లేసుల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, అట్లాగే ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పోలీస్ పరంగా చేసినాం. ఎటువంటి ఇబ్బందులు ఇప్పటివరకు లేదు, ఇక ముందు కూడా రావు. ప్రశాంతంగా సాయంత్రం వరకు కూడా ఈ ఓటరు దేవుళ్ళు అందరూ కూడా ఓట్లు వేసి వాళ్ళ ఇష్టానుసారం సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ గెలిపించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా సర్వీస్ ప్రజలకు చేస్తారని ఆశిస్తూ ఈ విజయోత్సవ ర్యాలీలు కానీ, అట్లాగే జూల్స్, మన భాషలో జూల్స్ ర్యాలీలు, లేకపోతే ఎగురులు దునుకులు లేవు. ఇక్కడ 30 పోలీస్ యాక్ట్ ఉన్నది కాబట్టి అదేదైనా ఉంటే తర్వాత, ఇప్పుడైతే పర్మిషన్లు లేవు. ఎవరు కూడా ఈ ర్యాలీలు కానీ, టపాకులు వేసులు కానీ, ఎగురులు దునుకులు కానీ చేయకూడదు. చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఏదైనా ఉంటే ఆనందాన్ని మనసులో దాచుకోవాలి, ఇంట్లో కుటుంబ సభ్యులతో పంచుకోవాలి తప్ప ఎటువంటి ఇంకో పబ్లిక్ అంటే ఇంకొకరికి ఇబ్బంది కలిగేటువంటి చేయకూడదు. అట్లాగే గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని ఎగతాళి చేయడం కానీ, ఓడిన వాళ్ళు ఏదో బాధతోని గెలిచిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఎటువంటి పరిస్థితులు కూడా చేయకూడదు. చేస్తే మాత్రం చట్టం ఇక్కడ పోలీసు ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నమస్కారం.